అందిస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో 1,02,00,000 రూపాయలతో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగంగా ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో 18 లక్షల మంచినీటి పథకం మైక్రో ఫిల్టర్ పనులను ఎలమంచిలి కూటమి నాయకులు మరియు ఎలమంచిలి మండల అధ్యక్షులు చెరుకూరు అంజిబాబు ఆధ్వర్యంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక చేస్తూ ఉంటే మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రతిపక్షం కనీసం హోదా కూడా రాలేదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మరి నిత్యం విషం చిమ్మేటువంటి కార్యక్రమాలకే మరి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా హింసను ప్రోత్సహిస్తూ కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, హీరోల మధ్య, ఫ్యాన్స్ మధ్య ఇలా వైషమ్యాలు సృష్టిస్తూ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఇట్లా ఒక విద్వేషాన్ని మరి అదేవిధంగా ఒక ధ్వంసం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి లా అండ్ ఆర్డర్కి సమస్యలు సృష్టించేటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేటువంటి విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఈ రాష్ట్రంలో పనిచేయడం అనేది చాలా చాలా దురదృష్టకరమైన అంశం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవేళ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తివి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తివి ఈరోజు ఎక్కడ చూసినా కూడా రప్పా రప్పా అంటూ నీ కార్యకర్తలు, రప్పా రప్పా అంటూ నీ నాయకులు ఏదైతే రేపు పొట్టేళ్లను నరికినట్టుగా నరుగుతామని మాట్లాడుతూ ఉంటే అది తప్పేంటన్నా అన్నటువంటి ముఖ్యమంత్రిగా గతంలో ఎట్లా మీరు కొనసాగారు, ఒక రాష్ట్ర పార్టీని ఎట్లా నడుపుతూ ఉన్నారు? ఇట్లాంటి హింస మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో మాకు కావాల్సిన అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి తప్ప రేపు 2029లో పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతాం ఒక్కొక్కరిని అనేటువంటి హింసను ప్రోత్సహించే వాళ్ళు కాదు మాకు కావాల్సింది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టంగా చెప్తున్న విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గమనించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ ఉంటాం.